నేనేమంటా అంటే ఈ కాంట్రాక్టర్ల దగ్గర లేదా వేరే బిల్స్ వర్క్ల దగ్గర బిల్స్ తీసుకోవడం ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. నేను ప్రజలకు చెప్తున్నా 6% కమిషన్ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సరే 6% కమిషన్ ఇవ్వాలి. అది కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి కట్టినా, లేకపోతే వీళ్ళు మూసి కట్టినా 6% డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు పొలిటికల్ పార్టీస్ కి ఇస్తాయి. పొలిటికల్ పార్టీస్ రాజకీయాలు వాళ్ళ ఎన్నికల్లో తీసుకొచ్చి ఖర్చు పెడతారు. ఎన్నికల్లో మీకు వచ్చే పైసలు రేపు జూబ్లీహిల్స్ లో ఖర్చు పెట్టే పైసలు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఇక్కడికే కాదు ఢిల్లీకి పంపిస్తారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఢిల్లీకే కాకుండా మమతా బెనర్జీకి ఇచ్చారు, కుమారస్వామికి ఇచ్చారు, వేరే పార్టీలకు ఇచ్చారు. ఓపెన్ సీక్రెట్. కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారంటే ఓకే, కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ దాచుకున్న జీపీఎఫ్ లో కమిషన్ తీసుకున్నారంటే చాలా దారుణం. అందుకని నేను ఇంతకుముందు అన్నా ఈ పెన్షనర్స్ దగ్గర ఈ విత్డ్రాయల్ బెనిఫిట్స్ కోసం తీసుకున్న వాళ్ళని ఉరి తీసినా తప్పలేదు. మానవత్వం లేని వ్యక్తులు అని నేను అంట. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది? కాంట్రాక్ట్ అంటే ఏదన్నా బెనిఫిట్ వస్తుందో 20%, 20% వాళ్ళకి మిగులుతుంది కాబట్టి గుడ్ విల్ ఇచ్చారంటే అది తప్పే అర్థం ఉంది. వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ వాళ్ళ గ్రాట్యుటీలో పైసలు తీసుకుంటారంటే రాబందులు కాకుండా ఏమనాలి? ఇంకో విషయం, సబ్ ట్రెజరీల దగ్గర కూడా తీసుకుంటారని నాకు చెప్పారు. దయచేసి సబ్ ట్రెజరీ వాళ్ళు తీసుకోవద్దు. మీరు 20,000, 25,000 ఏదో గుడ్ విల్ గా ఇచ్చిపోండి అంటే తప్పు. మీకు జీతం ఇస్తుంది, మీరు గవర్నమెంట్ ఉద్యోగులే. ఎస్ పురుషోత్తం గారు చెప్పండి. కాబట్టి సార్, అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇప్పుడు జాక్ పాల్ గాని ఉద్యోగ సంఘాలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫండ్స్ అవైలబిలిటీ పెంచాలి, ఉన్న ఫండ్స్ లో ట్రాన్స్పరెంట్ గా జాక్ నుంచి మనతో పాటు ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు.